Hi, hello, namaste. Welcome to my channel, Balu Tech. This is Balu. ఈ వీడియోలో మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్ అనే చాప్టర్ నుంచి ఎలిప్స్ కన్స్ట్రక్షన్ అయితే ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతాడండి. అది దట్టు కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్. ఈ ఎలిప్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి మెయిన్లీ 3 మెథడ్స్ ఉంటాయి. ఎసెంట్రిసిటీ మెథడ్, కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ అండ్ అబ్లాంగ్ మెథడ్ అనే 3 మెథడ్స్ ఉంటాయి. అందులో ఎక్కువగా రిపీట్ అయ్యేది కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ ద్వారా మనం ఒక ఎలిప్స్ని అయితే కన్స్ట్రక్షన్ చేయాలి. దానికోసం క్వశ్చన్ ఇలా అడిగాడు, కన్స్ట్రక్ట్ అన్ ఎలిప్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ లెంత్ 80 mm అండ్ 60 mm రెస్పెక్టివ్లీ బై యూజింగ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్. అంటే ఇక్కడ మేజర్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ అండి, మైనర్ యాక్సిస్ అంటే వై యాక్సిస్, వాటి తాలూకా లెంత్స్ అయితే ఇచ్చాడు 80 mm అండ్ 60 mm అని. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెంట్ సర్కిల్స్ హ్యావింగ్ సేమ్ సెంటర్. అంటే మోర్ దెన్ 2 సర్కిల్స్ ఉండి మనం ఒక సర్కిల్ డ్రా చేసినప్పుడు ఒక సెంటర్ తీసుకొని డ్రా చేస్తాం. ఇంకొక సర్కిల్ డ్రా చేసినప్పుడు కూడా సేమ్ ఫస్ట్ సర్కిల్ ఏ సెంటర్ అయితే తీసుకొని డ్రా చేసామో సెకండ్ సర్కిల్ కూడా అదే సెంటర్తో డ్రా చేస్తే ఆ విధంగా డ్రా చేసిన సర్కిల్నే కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటామండి. అంటే డిఫరెంట్ సర్కిల్స్ హ్యావింగ్ సేమ్ సెంటర్, వాటినే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. కాబట్టి ఇందులో మనం ఫస్ట్ వాడిచ్చిన డేటాలో మనకేమి ఇచ్చాడు, మేజర్ యాక్సిస్ లెంత్ ఇచ్చాడండి. మేజర్ యాక్సిస్ లెంత్ వచ్చేసరికి 80 mm. కాబట్టి ఇక్కడ ఒకసారి నేను నోట్ డౌన్ చేస్తున్నాను. మేజర్ యాక్సిస్ లెంత్ ఈజ్ 80 mm. ఇక్కడ 80 mm అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకున్నామా, ఇది డయామీటర్ అండి, రేడియస్ అయితే కాదు, డయామీటర్. చాలామంది చేసే మిస్టేక్ అది. 80 mm అనేది రేడియస్. మన సర్కిల్ డ్రా చేయాలంటే డయామీటర్ కానీ రేడియస్ కావాలి. కాబట్టి వాళ్ళకు చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే ఆ 80 mmని రేడియస్ కింద తీసుకొని వాళ్ళు అయితే డ్రా చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 80 mm అండ్ 60 mm అనేవి రేడియస్ కాదు, డయామీటర్స్. అలాగే మైనర్ యాక్సిస్ లెంత్ వచ్చేసరికి గివెన్ డేటా ప్రకారం 60 mm, ఇది కూడా డయామీటరే. కాబట్టి ఈ 2 డయామీటర్స్ యూజ్ చేసుకొని మనం 2 సర్కిల్స్ అయితే డ్రా చేద్దాం హ్యావింగ్ సేమ్ సెంటర్. ఓకే, కాబట్టి నేను ఫస్ట్ 80 mm కాబట్టి డయామీటర్, అందులో నేను 40 mm రేడియస్ తీసుకుంటున్నాను. 40 mm రేడియస్ తీసుకొని ఒక సర్కిల్ అయితే డ్రా చేస్తానండి. 40 mm బై యూజింగ్ కాంపస్. 40 mm 80 mm కాబట్టి 40 mm రేడియస్ తీసుకోవాలి. కాబట్టి 40 mm రేడియస్ తీసుకొని నేను ఒక సర్కిల్ అయితే డ్రా చేస్తున్నాను. ఓకే, క్వశ్చన్లో మనకి 80 mm ఇచ్చాడు కాబట్టి 40 mm రేడియస్తో నేను ఒక సర్కిల్ డ్రా చేశాను. అలాగే నెక్స్ట్ మనకు 60 mm ఇచ్చాడు కాబట్టి 30 mm రేడియస్ తీసుకోవాలండి. 30 mm రేడియస్ తీసుకొని సేమ్ అదే సెంటర్, మనకు ఆ సెంటర్ మనకు కొంచెం విజిబుల్గా ఉండాలి కాబట్టి కొంచెం దాన్ని డాట్ కింద పెట్టుకోండి. ఆ సెంటర్ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం 30 mmతో ఇంకొక సర్కిల్ ఫామ్ చేయాలి. 30 mm రేడియస్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం 30 mm రేడియస్తో we draw another circle having same center. ప్రీవియస్గా డ్రా చేసిన సర్కిల్ ఏదైతే ఉందో అదే సెంటర్ యూజ్ చేసుకొని మనం 30 mm రేడియస్తో మనం ఇంకొక సర్కిల్ అయితే డ్రా చేయాలి. ఓకే, ఈ విధంగా 2 సర్కిల్స్ డ్రా చేసిన తర్వాత మనం ఫస్ట్ చేయవలసిన పాయింట్ ఏంటంటే వీటికి బై యూజింగ్ డ్రాఫ్టర్. మెయిన్ మీరు డ్రాయింగ్ యూజ్ చేసినప్పుడు డ్రాఫ్టర్ స్కేల్ ప్రిఫర్ చేస్తే డయాగ్రామ్స్ అనేవి మనకు యాక్యురేట్గా వస్తాయి. దీని యొక్క మేజర్ యాక్సిస్ని మనం డ్రా చేద్దాం. మేజర్ యాక్సిస్ ఇక్కడ ఆల్రెడీ మనం డ్రా చేసాం కాబట్టి దీని లెంత్ ఎంత ఉంటుంది, ఆల్రెడీ మన 40 mm ఉంటుంది. 80 mm ఉంటుంది. దట్ ఈస్ ద డయామీటర్ 80 mm ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం మైనర్ యాక్సిస్ కూడా దీనికి పెర్పెండిక్యులర్గా, అంటే వై యాక్సిస్ కాబట్టి పెర్పెండిక్యులర్గా డ్రా చేద్దాం.
పెర్పెండిక్యులర్గా అంటే మైనర్ యాక్సిస్ కాబట్టి మనకి ఇది మైనర్ యాక్సిస్ అవుతుందండి. అంటే మేజర్ యాక్సిస్ వచ్చేసరికి అవుటర్ సర్కిల్ నుంచి మనం డ్రా చేయాలి, మైనర్ యాక్సిస్ వచ్చేసరికి ఇన్నర్ సర్కిల్ కాబట్టి డ్రా చేస్తే ఇప్పుడు మీరు దీనికి ఏదైనా పాయింట్స్ నేమ్ ఇచ్చుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నేను ఏ అని నేమ్ చేశాను, ఈ పాయింట్ నేను బి అని నేమ్ చేశాను, ఈ పాయింట్కి సి అని నేమ్ చేశాను, ఈ పాయింట్కి డి అని నేమ్ చేశాను. ఒకసారి మనం ఏబి లెంత్ మీరు మెజర్ చేస్తే అది 80 mm ఉంటుందండి, దట్ ఈస్ ద మేజర్ యాక్సిస్. అలాగే సిడి లెంత్ని మీరు మెజర్ చేస్తే 60 mm ఉంటుంది, దట్ ఈస్ ద మైనర్ యాక్సిస్. ఓకే, దట్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఓ. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ సర్కిల్ని 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలండి. సర్కిల్ని 12 ఈక్వల్ పార్ట్స్ ఎలా చేయాలి? ఓకే, 12 ఈక్వల్ పార్ట్స్. ఇప్పుడు ఈ సర్కిల్ 12 ఈక్వల్ పార్ట్ చేయడానికి మనం ప్రొట్రాక్టర్తో కొన్ని డిఫరెంట్ యాంగిల్స్ అయితే తీసుకుంటాం. ఆ డిఫరెంట్ యాంగిల్స్ ఏంటంటే 30 degrees, 60 degrees, 90 degrees అండ్ 120 degrees, 150 degrees అండ్ 180 degrees. ఈ విధంగా మనం కొన్ని యాంగిల్స్ అయితే మెజర్ చేసుకొని ఆ విధంగా వచ్చిన పాయింట్స్తో మనం ఈ సర్కిల్ని 12 ఈక్వల్ పార్ట్ చేస్తామని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 30 30 30 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం మనం. ఓకే, ఇప్పుడు నేను ప్రొట్రాక్టర్ తీసుకుంటున్నాను. ప్రొట్రాక్టర్ తీసుకొని ఈ సర్కిల్ని మనం ఆల్రెడీ ఇక్కడ పాయింట్స్ పెట్టుకున్న 30 యాంగిల్స్ పెట్టుకున్న ఆ యాంగిల్స్ మీద మనం మెజర్ చేసుకొని పాయింట్స్ అయితే మనం మెన్షన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ 30 degrees, 30 degrees దీని ఒక పాయింట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ 60 degrees, 90 degrees దగ్గర ఆల్రెడీ లైన్ ఉంది కాబట్టి మనకు అవసరం లేదు. నెక్స్ట్ 120 degrees, నెక్స్ట్ 150 degrees అండ్ ఫైనలీ 180 దగ్గర కూడా లైన్ ఉంది కాబట్టి అవసరం లేదు. ఈ విధంగా పాయింట్స్ మనం మెన్షన్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్స్ని ఈ సెంటర్ని కలుపుతూ మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలండి లైట్గా. కాబట్టి ఫస్ట్ నేను 30 degrees పాయింట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 30 degrees పాయింట్ ఇక్కడ ఉంది. 30 degrees పాయింట్ని సెంటర్ని కలుపుతూ నేను ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను, లైట్గా డ్రా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ 30 degree తర్వాత 60 degree పాయింట్ని అండ్ మళ్ళీ అగైన్ సెంటర్ని కలుపుతూ అగైన్ ఒక లైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. నెక్స్ట్ అలాగే 90 degrees దగ్గర లైన్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. 90 degrees దగ్గర ఆల్రెడీ లైన్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం పైకి అయితే ఎక్స్టెండ్ చేద్దాం. లైట్గా ఎక్స్టెండ్ చేశాను. అలాగే నెక్స్ట్ నేను 90 తర్వాత 130ని మళ్ళీ అగైన్ సెంటర్ని కలుపుతూ లైట్గా ఒక లైన్ అయితే డ్రా చేశాను. అండ్ ఫైనలీ 130 తర్వాత 150 యాంగిల్ దగ్గర మనం పాయింట్ పెట్టుకున్నాం. ఆ 150 పాయింట్ని మళ్ళీ సెంటర్ని కలుపుతూ నేను లైట్గా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనం సర్కిల్ని 12 ఈక్వల్ పార్ట్స్ అయితే చేసామండి. ఇప్పుడు ఈ 12 ఈక్వల్ పార్ట్స్ మనం కొన్ని సమ్ నేమ్స్ అయితే పెట్టుకున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఈ పాయింట్ అవుటర్ సర్కిల్ మీద ఉన్న పాయింట్స్ ఒకలాగా, ఇన్నర్ సర్కిల్ మీద ఉన్న పాయింట్స్ ఒకలాగా మనం నేమ్ చేద్దాం. ఈ పాయింట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నేను 1 అని పెట్టుకున్నాను. దాని ఆపోజిట్గా ఇన్నర్ సర్కిల్ మీద ఉన్న పాయింట్ నేమ్ యాజ్ 1 అలాగే సిమిలర్లీ 2 అండ్ 2 3 అండ్ 3 అలాగే నెక్స్ట్ 4 అండ్ 4 5 11 అండ్ ఫైనల్లీ 12 ఈ విధంగా మనం 2 సర్కిల్స్ని కూడా 12 ఈక్వల్ పార్ట్స్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మన ఎలిప్స్ అనేది తెలుసు కదా మీకు, ఎలిప్స్ అంటే ఏ షేప్లో రావాలంటే ఎగ్ షేప్లో రావాలండి, అది గుర్తుపెట్టుకోండి మెయిన్. ఇప్పుడు ఎలిప్స్ అనేది మనకి ఏ నుంచి స్టార్ట్ అయ్యి సికి జాయిన్ అవ్వాలండి, సి నుంచి బికి జాయిన్ అవ్వాలి, బి నుంచి డికి జాయిన్ అవ్వాలి, డి నుంచి మళ్ళీ ఏకి జాయిన్ అవ్వాలి. అంటే మేజర్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ని టచ్ చేస్తూ మైనర్ యాక్సిస్ నుంచి పాయింట్స్ని కూడా టచ్ చేయాలి. ఫైనల్గా ఇప్పుడు మనం దానికోసం ఏం చేద్దామంటే మళ్ళీ అగైన్ మీరు స్కేల్ తీసుకొని ఇప్పుడు మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని వెర్టికల్ లైన్స్ కొన్ని హారిజాంటల్ లైన్స్ అయితే డ్రా చేస్తాం. ఇప్పుడు మనం దీంట్లో లైట్గా డ్రా చేస్తాం.
కొన్ని వెర్టికల్ లైన్స్ ఏంటి, వెర్టికల్ లైన్స్ వచ్చేసరికి మనం బయట ఉన్న సర్కిల్ మీద ఉన్న పాయింట్స్ అయితే తీసుకోవాలండి. అవుటర్ సర్కిల్ మీద ఉన్న పాయింట్స్ తీసుకొని వెర్టికల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ నేను బయట ఉన్న సర్కిల్ని 1 and 11 రెండింటిని జాయిన్ చేస్తున్నాను. 1 and 11 రెండింటిని కూడా నేను జాయిన్ చేస్తున్నాను. 1 పాయింట్ రెండు కూడా సిమెట్రికల్గా ఒకే లైన్ మీద ఉంటాయి, 1 and 11. నెక్స్ట్ అలాగే 2 and 10 రెండింటిని కూడా జాయిన్ చేస్తున్నాను. లైట్గా డ్రా చేయండి లైన్స్, మళ్ళీ డార్క్గా డ్రా చేయాలి. ఆల్రెడీ 3 9 జాయిన్ అయ్యాయి కాబట్టి మళ్ళీ మనం ఇంకో లైన్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 4 and 8 4ని 8ని కలుపుతూ లైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ 5 and 7 5 7ని కలుపుతూ లైట్గా మనం కొన్ని వెర్టికల్ లైన్స్ డ్రా చేస్తామండి. ఓకే, అవుటర్ మోస్ట్ సర్కిల్ మీద ఉన్న పాయింట్స్. అలాగే ఇన్నర్ సర్కిల్ మీద కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకొని మనం హారిజాంటల్ లైన్స్ అనేది డ్రా చేయాలండి. ఇప్పుడు 2 4 2ని 4ని కలుపుతూ లైట్గా ఒక లైన్ డ్రా చేయాలి, 2 and 4. నెక్స్ట్ 1 డాష్ అండ్ 5 డాష్ 1 డాష్ని 5 డాష్ని కలుపుతూ లైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకి 12 డాష్ 6 డాష్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ అక్కడ అవసరం లేదు. నెక్స్ట్ 1 డాష్ అండ్ 7 డాష్ దగ్గర కూడా లైన్ అయితే డ్రా చేయాలి, 1 డాష్ అండ్ 7 డాష్. మన స్కేల్ ప్లేస్మెంట్ మాత్రం కంపల్సరీగా హారిజాంటల్గా ఉండాలి, చూసుకోండి. మీరు స్లాంట్గా పెడితే మళ్ళీ ఫైనల్ ఆబ్జెక్ట్ అయితే కరెక్ట్గా రాదు. అలాగే ఫైనల్లీ 10 డాష్ అండ్ 8 డాష్ దగ్గర కూడా మనం లైన్ అయితే డ్రా చేయాలి, 10 డాష్ అండ్ 8 డాష్. ఓకే, ఈ విధంగా లైన్స్ డ్రా చేసిన తర్వాత కొన్ని ఇంటర్సెక్షన్ పాయింట్స్ అయితే మనం చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, మీరు 1 డాష్ మీట్ అయిన పాయింట్ ఇది, దాన్ని హైలైట్ చేసుకోండి. అలాగే 2 and 2 డాష్ మీట్ అయిన పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు అవసరం లేదు, ఈ పాయింట్కి రీచ్ అవుతాయి అవన్నీ కూడా. నెక్స్ట్ 4 and 4 డాష్ మీట్ అయిన పాయింట్, 5 డాష్ మీట్ అయిన పాయింట్. మళ్ళీ ఇక్కడ మనకు అవసరం లేదు, మళ్ళీ బీనే రీచ్ అవుతాం కాబట్టి. నెక్స్ట్ 7 and 7 డాష్ మీట్ అయిన పాయింట్ ఇది, 8 డాష్ మీట్ అయిన పాయింట్. మళ్ళీ ఇక్కడ అవసరం లేదు, డీతో మనకు మీట్ అవుతుంది. అండ్ ఫైనల్ నెక్స్ట్ 10 and 10 డాష్ మీట్ అయిన పాయింట్, 11 డాష్ మీట్ అయిన పాయింట్ అండ్ 12 డాష్. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుతూ మనం ఫైనల్గా ఈ ఎలిప్స్ అయితే డ్రా చేస్తాం. కాబట్టి ముందు కొంచెం లైట్గా డ్రా చేసుకోవాలి, కొంచెం ఎగ్ షేప్లో మైండ్లో పెట్టుకుని ఎగ్ షేప్లో మనకు రావాలి. కాబట్టి ఆన్సర్ని మనం జాయిన్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా నీట్గా డ్రా చేసుకోవాలి. దీనికోసం ఫ్రెంచ్ కర్వ్స్ అయితే ఉంటాయి, ఆ ఫ్రెంచ్ కర్వ్స్ని మనం యూజ్ చేసుకుంటే మనకి ఇంకా పాత్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఫ్రెంచ్ కర్వ్స్ ఎవరికైనా మీ దగ్గర ఉన్న బుక్ స్టోర్స్లో వాటిలో దొరికితే ఫ్రెంచ్ కర్వ్స్ యూజ్ చేసుకొని ఈ యొక్క పాత్ని అయితే మనం కలపవచ్చు. అప్పుడు మనకి ఈ ఎలిప్స్ అయితే ఇంకా చాలా నీట్గా వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇంకా కొంచెం నేను దీన్ని డార్క్ చేస్తున్నాను. మనం ఈ అవుట్పుట్ మనకి ఇదే కాబట్టి కొంచెం బాగా డార్క్ అయితే చేయాలి. మీకు ఎక్కడైనా కరెక్ట్గా రాకపోతే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని, అంటే అరేంజ్ చేసుకొని మళ్ళీ రీడ్రా చేసుకోవచ్చు నీట్గా. పాత్ అయితే మనకు ఫైనల్గా దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్ బై యూజింగ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్. ఇక్కడ మనం కొంచెం నీట్గా దీని కిందన ఏం చేస్తామంటే కొంచెం కింద నీట్గా క్యాపిటల్స్లో ఎలిప్స్ అని రాస్తే సరిపోతుంది. నీట్గా క్యాపిటల్స్లో ఎలిప్స్ అని రాసి దీని తాలూకా డైమెన్షన్స్ ఇవ్వాలి. కాబట్టి మనం ఒక గివెన్ డేటా ఏమని రాస్తాం గివెన్ డేటాలో? ఫస్ట్ మేజర్ యాక్సిస్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, దట్ ఈజ్ మనం ఇక్కడ క్వశ్చన్లో ఏబి అని నేమ్ చేసాం కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు
80 mm. నెక్స్ట్ దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సెస్, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సెస్ ఏం నేమ్ చేసిన దానికి సిడి కాబట్టి సిడి ఈజ్ ఈక్వల్ టు ఎంత, దీని వాల్యూ 60 mm. అండ్ ఫైనలీ మనం మిగతా కన్స్ట్రక్షన్ అది చేసిన తర్వాత ఎలిప్స్ అనేది ఎలా ఫామ్ అయింది అంటే దానికి మనం కొన్ని నేమ్స్ పెట్టుకుందాం. దీనికి P1 అక్కడ డేటాలో రాయడానికి, ఇది P2 అని, ఓకే, ఇక్కడ P3 అని, P4, నెక్స్ట్ P5 ఇంటర్సెక్షన్ పాయింట్స్, అండ్ P6, P7, P8, P9, P10, P11 అండ్ ఫైనలీ P12. ఓకే, అంటే వీటన్నిటిని జాయిన్ చేసుకుంటే మనకి ఎలిప్స్ ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏమైనా రాస్తామంటే ది లైన్ జాయినింగ్ పాయింట్స్ ఫ్రమ్ P1 to P12 is required ellipse. ఓకే, ఈ విధంగా మనం దీనికి డేటా అయితే రాస్తామండి. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఈ మెథడ్ అయితే మాత్రం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్ బై యూజింగ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ అనేది ఎగ్జామ్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం ఇంకో కన్స్ట్రక్షన్తో మళ్ళీ మీట్ అవుదాం. Until then, bye, take care.